అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రేయమండి. గురుగారు, పూర్వ జన్మలో ప్రతి మనిషి కూడా ఏవో తప్పులు చేస్తూ ఉంటాడు. అది ఈ జన్మలో శాపాల రూపంలో మనం వెంటాడుతూ ఉంటాయి. అలాగే ఈ జన్మలో చేసిన తప్పులు కూడా ఇన్స్టంట్ కర్మ అని అంటున్నారు. సో ఇప్పటిదిప్పుడే వాటి పర్యవసానాలు అయితే ఉంటున్నాయి. శాపాల్లో అందరూ ఎక్కువగా మాట్లాడుకునేది స్త్రీ శాపం. స్త్రీ శాపం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. మరి ఎలాంటి తప్పులు చేయడం ద్వారా మనిషికి ఈ స్త్రీ శాపం అనేది చుట్టుకుంటుంది, మరి వాటి నుంచి బయటపడడానికి ఒక పరిష్కార మార్గం అయితే తెలియజేయండి. ఖచ్చితంగా ఒక స్త్రీ ఏదన్నా పవర్ఫుల్ గా శాపం పెట్టిందంటే బయటపడడం చాలా కష్టం. ఒక మంచి పరిష్కార మార్గం సూచించండి. మనం తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. స్త్రీ శాపము కాలానుగుణంగా చాలా శక్తివంతమైనటువంటిది. కృతయుగం నుంచి మొదలుకొని ద్వాపర యుగం వరకు అనేక రకాలైనటువంటి స్త్రీ శాపాలతోనే యుగాలన్నీ కూడా నాశనమయ్యాయి. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడికి గాంధారి శాపం ఇచ్చింది. దాని చేతనే ద్వాపర యుగం అంతా అంతమైపోయి కలియుగంలోకి అడుగుపెట్టాము. ఇలా స్త్రీ శాపం అనేటటువంటిది యుగాల నుంచే వస్తున్నటువంటిది విధానం. చాలా మంది పూర్వజన్మ అంటే కొట్టి పడేస్తూ ఉంటారు. పూర్వజన్మ అసలు ఉందా లేదా అనేటటువంటిది కూడా ఎవరు చూడలేము, అసలు గుర్తించలేము. కానీ వేదములు శాస్త్రములు ప్రామాణిక గ్రంథరూపకంగా పూర్వజన్మ అనేటటువంటిది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి పీడేన నశ్యతాం అని చెప్పేసి కూడా మనకు శ్లోకం ఉంది. పూర్వజన్మలో చేసినటువంటి పాపములు వ్యాధి రూపకంగా మనకు సంక్రమించి మన జీవితంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను కలగజేసి ఆ శాపం నుంచి బయటపడగలిగేసేటటువంటి శక్తి ఈ యొక్క అనేక రకాల వ్యాధులు ఊరికే రావు మనుషులకు. వ్యాధులు అనేటటువంటివి మనం చేసుకున్నటువంటి కర్మానుసారంగానే వ్యాధులు వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నటువంటి వారికి కూడా పూర్వజన్మ ఉందా లేదా, అసలు ఉంటే అది ఎలా ఉంటుంది అనేటటువంటి ఊహాగానానికి కూడా మనకు అందదు పూర్వజన్మ. కాకపోతే ఏంటంటే వేదమునందు సూచించినటువంటి విధంగా పూర్వజన్మ అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ జగత్ అంతా కూడా రీసైక్లింగ్, అంటే పుట్టినటువంటి వాడు మరణించక తప్పదు, మరణించినటువంటి వాడు మళ్ళీ జన్మించక తప్పదు అని చెప్పేసి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఎప్పుడూ కూడా చెప్పాడు. అంటే ఈ కాలచక్రం అంతా కూడా ఎప్పుడు కూడా సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. పుట్టినవాడు మరణించక తప్పడు, మరణించిన వాడు మళ్ళీ పుట్టక తప్పదు అని చెప్పేసి. అలాగే ఈ యొక్క స్త్రీ శాపం అనేటటువంటిది కూడా ఎలా ఉంటుంది అనేది తెలుసుకుంటే అందరికీ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఒక స్త్రీని మనం హింసించడం మొదలు పెడతామో, కష్టపెట్టడం మొదలు పెడతామో, బ్లాక్ మెయిలింగ్ చేయడం మొదలు పెడతామో, భయపెట్టడం మొదలు పెడతామో, ఆ స్త్రీ నుంచి ఎప్పుడైతే ఆ స్త్రీ క్షోభ చెందుతుందో, అంటే మనస్తాపానికి గురవుతుందో, ఆ మనస్తాపానికి, ఎందుకంటే స్త్రీ కంటే పురుషుడు బలవంతుడు అని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది. అది ఎప్పటికైనా స్త్రీ కంటే పురుషుడే కొంతవరకు బలవంతుడు అని చెప్తాం. అంటే దేంట్లో బలవంతుడు అంటే ఫిజికల్ గా బలవంతుడు, అంతేగాని అన్ని ఫిజికల్ గా ఒకదానికే బలవంతుడు తప్ప మిగతా వాళ్ళ అన్నింట్లో స్త్రీలే బలవంతుడు. ఎప్పుడైనా మీరు గమనించండి. కాబట్టి ఫిజికల్ గా బలవంతుడు అయినప్పుడు ఒక స్త్రీ మనస్తాపానికి గురైంది, చాలా బాధపడుతుంది, నరకయాతన అనుభవిస్తుంది. అది ఎవరికి చెప్పుకోలేక తనలో తానే కుమిలిపోయి మదన పడిపోయి ఆమె తమ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిందంటే ఆ వంశానికి, ఆ కుటుంబానికి తప్పకుండా స్త్రీ శాపం తగిలే తీరుతుంది. ఎన్ని శాపాలున్నా కూడా స్త్రీ శాపం నుంచి బయటపడడం అంటే అంత చిన్న విషయం కాదు. అంటే జ్యోతిష్యంలో అన్నిటికీ ఒక క్రమ పద్ధతిగా కొన్ని రెమెడీస్ ఉన్నాయి, దేని దానికి ఎలా చేసుకుంటే బాగుంది. కాకపోతే స్త్రీ శాపం అనేటటువంటి చాలా పవర్ఫుల్. దాని నుంచి బయటపడాలి అని అంటే అంత చిన్న సులువైనటువంటి విషయం కాదు. మళ్ళీ భార్యాభర్తల మధ్య ఒక సందర్భం తీసుకుందాం. ఎప్పుడైతే ఒక భర్త భార్యను కష్టపెట్టడం కానీ, నానా మాటలని హింసించడం కానీ, ఎన్నో రకాలైనటువంటి చెడు మాటలు మాట్లాడడం, అనుమానపడము, అలాగని చెప్పేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడము, నరకయాతన పెట్టడము, ఎప్పుడు కొట్టడము, తిట్టడము, మనసుని నొప్పించేలా మాట్లాడడము, ఇవన్నీ కూడా స్త్రీ శాపంలో ఒక భాగంగా చెప్పడం జరిగింది. ఏంటండి మొత్తం స్త్రీ గురించి చెప్తున్నాం, మరి పురుషుడి యొక్క కష్టం ఎవరు చెప్పరా అంటే ఈ యొక్క ఏవైతే నేను చెప్పినట్టు అది స్త్రీ చేసినా పురుషుడు చేసినా శాపము శాపమే. ఏ స్త్రీకి ఒక లెక్క, పురుషుడికి ఒకలాగా ఉండదు. స్త్రీ వల్ల పురుషుడు ఇబ్బంది పడ్డా, పురుషుడు నరకయాతన అనుభవించినా అది దాని పురుష శాపం అనరు, మరి స్త్రీ శాపమే అంటారు. అంటే ఒక స్త్రీ తన వల్ల మోసపోయిన
లేదా పురుషుడి వల్ల స్త్రీ మోసపోయినా స్త్రీ శాపం వల్లనే జరిగింది అని తెలుసుకున్నాం. ఎందుకంటే ఆడవాళ్ళ వల్ల రాజ్యాలు కూలిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆడవాళ్ళ వల్ల ఎన్నో రకాలైన యుద్ధాలు జరిగినటువంటి సంఘటనలు ఉన్నాయి. అన్ని జరిగిన సంఘటనలు ఉన్నాయి. కానీ అది స్త్రీ శాపమే ఎందుకన్నారు అంటే, ఎక్కువగా మగవాడి వల్ల బాధించబడేటటువంటిది, పీడించబడేటటువంటిది స్త్రీయే తరతరాలుగా వచ్చింది కాబట్టి దీన్ని స్త్రీ శాపము అనడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కాలంలో స్త్రీ అయిపోయి అది పురుష శాపం కిందకి పడిపోయింది. ఆడవాళ్ళ చేతిలో పురుషులు నలిగిపోవడము, పురుషులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడిపోవడం ఈక్వల్ గా ఉంది. ఇటు స్త్రీకి ఇటు పురుషుడికి పెద్ద ఆ అంటే ఎక్కువ తక్కువ అనేది కాకుండా ఈక్వల్ గా మారిపోయింది. అంటే జనరేషన్ మారుతున్న కొద్దీ ప్రభావం కూడా మార్పు చెందుకుంటూ వచ్చింది. ఏదేమైనప్పటికీ శాస్త్రంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఎక్కువగా స్త్రీ బాధించబడుతున్నారో వాళ్ళ యొక్క మనస్తాపానికి గురైనటువంటి విధానం ఏదైతే ఉందో అది మనకు శాప రూపకంగా మారుతుంది. పూర్వకాలం లెక్క మునులేసి నీళ్లు తీసుకుని శాపం ఇవ్వడం అనేటటువంటిది కాదు. చాలా మంది శాపం అంటే ఏమనుకుంటారంటే, ఏదో సినిమాలో చూసినట్టుగా చేతిలో నీళ్లు పోసుకొని అదైపోవాలి, ఇదైపోవాలి, నాశనం అయిపోవాలి, ఇవి కాదు. శాపం అంటే అది మనస్సుకి సంబంధించినటువంటిది. ఇప్పుడు జాతకంలో కూడా శుక్రుడి యొక్క సంచారాన్ని బట్టి, రాహు యొక్క సంచారాన్ని బట్టి, కేతు యొక్క సంచారాన్ని బట్టి, శని యొక్క సంచారాన్ని, ఈ 4 గ్రహాల యొక్క ఆధారముతో స్త్రీ శాపం ఉందా లేదా అనేటటువంటి తెలుసుకోవచ్చు. అది జాతక పరంగా. కానీ స్త్రీ శాపం వల్ల నష్టపోయేటటువంటి విధానాలు 1-2 కాదు. మనకు ఆస్తి నష్టం జరుగుతుంది, వివాహం కాకపోవడం, సంతానం లేకపోవడం, నపుంసుడిగా జన్మించడము, అలాగే మనం ఎత్తేట జన్మలో పంది జన్మ ఎత్తడం, అంటే ఎప్పుడైతే మలినం తినేటటువంటి జంతువులు ఉంటాయో అలాంటి జన్మలను ఎత్తడము, అలాగే మనకు జీవితంలో అన్నీ కూడా కర్మకారకంగా మన కర్మకాలి మనం ఎప్పుడూ కూడా ఈ యొక్క అడుక్కునేటటువంటి స్టేజ్ లోనే ఉండడము, ఎప్పుడూ కూడా ఇతరుల కింద మోకరిల్లి వాళ్ళ యాచించడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి అవకాశం స్త్రీ శాపం వల్ల కలుగుతాయి. స్త్రీ శాపం వల్ల అలాగని పురుషుడిని స్త్రీని కాదు అనుకొని పురుషుడు ఏం చేసినా కూడా స్త్రీని మనస్తాపానికి గురి చేసినా, నానా మాటలన్నా, హింసించినా, అనుమానానికి గురి చేసినా, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు స్త్రీ శాపం వల్ల పురుషుడికి కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో స్త్రీకి పురుషుడికి పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదు. పురుషులు ఏం చేస్తున్నారు, స్త్రీలు కూడా అదే రకంగా ఉండే బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మనుషుల్ని వాడుకుంటున్నారు. ఇలా సమాజంలో స్త్రీని పురుషుడు వాడుకుంటున్నాడు, పురుషుడిని స్త్రీ వాడుకుంటుంది. 2 రకాలుగా జనరల్ బయాస్ గానే ఉంది, పెద్ద దాంట్లో చెప్పడానికి లేదు. కాకపోతే శాస్త్రంలో స్త్రీని ఇన్ని రకాలుగా హింసించిన ఆ రకమైనటువంటి ఇబ్బందులు పడతారు. అదే రకంగా స్త్రీతో పాటు గోవుని హింసించిన, గో జాతిని వధించిన, గోవులను ఇబ్బంది పెట్టిన, మనం కొట్టిన, అది కూడా స్త్రీ శాపం కిందికే వస్తుంది. అందుకే గోవు ఎప్పుడు కూడా మాతృస్వరూపము అని పిలుస్తాము. కాబట్టి మాతృస్వరూపమైనటువంటి ఏదైతే పాలిచ్చే ఆ గోవు ఉంటుందో, ఆవు ఉంటుందో, దానిని మనం నిందించినా, దాన్ని కొట్టినా, దాన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా అది స్త్రీ శాపంలోకి కన్వర్ట్ అయిపోయి దాని ద్వారా కూడా మనకు ఆహారం దొరకకపోవడము, మంచినీళ్ళు దొరకకపోవడము, ఎన్నో రకాలుగా శరీరం అస్వస్థత పాలు కావడము, రోగాల బారిన పడడము, 10 మంది నీలాప నిందలు వేయడము, కారాగారంలో అంటే జైలులో శిక్ష అనుభవించడము, కోర్టు సమస్యలతో బాధపడడం, ఇవన్నీ కూడా అనేక రకాలుగా జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా స్త్రీ శాపానికి కారణాలు. ఇంకా చెప్పాలంటే సబ్జెక్ట్ చాలా ఉంది స్త్రీ శాపం గురించి. కాబట్టి ఇవన్నీ కూడా స్త్రీ శాపం వల్ల జరిగేటటువంటి అనర్థాలు. కనుక అందుకే స్త్రీ పురుషులు ఎప్పుడైనా కూడా అర్థం చేసుకునేటటువంటి విధానంలో ఉండాలి. ఎప్పుడూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి మాట ఒకరు జవదాటకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి స్త్రీ ఎప్పుడైతే కన్నీరు పెట్టడం ప్రారంభమవుతుందో, ఎప్పుడైతే ఏడుపు పెడబొబ్బులు ప్రారంభమవుతాయో, ఒక ఇంట్లో స్త్రీ ఎప్పుడైతే తెల్లవారుజామున లేవకుండా ఇబ్బందులు పడుతుందో ఆ ఇంటికి కూడా అరిష్టములే. ఎంతసేపు స్త్రీ పురుషుడు ఇవన్నీ చేస్తే స్త్రీ శాపం అంటామో, స్త్రీ కూడా కొన్ని తప్పులు చేస్తే అందుకు శిక్ష కూడా స్త్రీ తప్పకుండా అనుభవిస్తుంది అని శాస్త్రం తెలియజేసింది. కాబట్టి స్త్రీ ప్రామాణిక గ్రంథాలలో చూసుకుంటే స్త్రీ శాపం అనేటటువంటిది అనేక రకాలుగా సూచించడం. కానీ ఇన్ జనరల్ గా ఇదిగో ఇలాంటి తప్పులు చేస్తే స్త్రీ శాపం ఏర్పడి ఆ వంశం నిర్వీర్యమైపోవడంతో పాటు ఆ వంశంలో మగ సంతానం కలగకుండా ఉంటుంది. అందరూ స్త్రీలే జన్మిస్తారు, ఆడపిల్లలే పుట్టడం జరుగుతుంది. ఆ వంశం మొత్తం ఆడపిల్లలే, ఎక్కడ చూసినా పురుషులు అనే వాళ్ళు ఉండకుండా పోతుంది. కాబట్టి వంశం నిర్వీర్యమైపోవడం కూడా జరిగేటటువంటి అవకాశం ఈ స్త్రీ శాపం వల్ల కలుగుతుంది. మరి పరిష్కార మార్గం ఏంటంటారు గురుగారు? దానికి చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయి. బ్రహ్మ కపాలానికి వెళ్ళడము, లేదంటే కాశీ లాంటి ప్రదేశాలకు వెళ్ళడము,
లేదు అంటే హరిద్వార్, వృషికేశు ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కొన్ని రోజులు గడిపి రావడము, సేవ చేసుకోవడము ఇలాంటివి ఎన్నో రకాలుగా ఉన్నాయి. కాబట్టి దీనికి అనేక రకాల ఇప్పుడు శాంతి కర్మలు చెప్పాలి అంటే గనక ఎవరైతే స్త్రీ హత్య గాని, స్త్రీ దోషంతో ఎవరైతే స్త్రీ శాపంతో ఉన్నారో అలాంటి వారు దీపదుర్గ పూజ చేయాలని శాస్త్రము. దీపదుర్గ పూజ అంటే గనక అది శాస్త్రీయ దృక్పథంలో దీపాన్ని అమ్మవారిలాగా అలంకరణ చేసి దానికి చేయవలసిన ఒక అమ్మవారికి సంబంధించినటువంటి ఒక యంత్రం ఉంటుంది దీపదుర్గ పూజకు సంబంధించి. ఆ యంత్రం వేసి ఆ మధ్యలో దీపాన్ని నుంచి దాన్ని అమ్మవారి స్వరూపంగా అలంకరణ చేసి దాన్ని పూజించడం వల్ల స్త్రీ శాపం తొలగిపోయి పురుష సంతానం కలగడము, వంశం వృద్ధిలోకి రావడము, ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండడం. కేవలం ఇది స్త్రీ శాపం ఉన్న వాళ్ళే కాదు, ఇన్ జనరల్ గా ఎవరైనా చేసుకోవచ్చు. అంటే మగ పిల్లవాడి సంతానం కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది చేసుకోవచ్చు. దీని ద్వారా వంశం వృద్ధిలోకి వస్తుంది, అలాగే స్త్రీ శాపం కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. సో స్త్రీని బాధ పెట్టాడు కాబట్టి మన స్త్రీ శాపం వచ్చింది కదా. మరి ఇప్పటికన్నా తను రియలైజ్ అయ్యి ఎదుట స్త్రీని పట్ల కొంచెం గౌరవంగా బిహేవ్ చేసిన, కొంచెం అమ్మని గాని చెల్లిని గాని ప్రేమానురాగంతో చూసినా మరి ఆ శాపం తగ్గటానికి ఏదన్నా ఆస్కారం ఉంటుందంటే అట్లా ఏమి ఒక్కసారి మనం తప్పు చేసి మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటామంటే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే శాస్త్రం ప్రతిదీ కూడా క్యాలిక్యులేషన్ వేసి మనకు అందించినటువంటి శాస్త్రం. నేను తప్పు చేసి నేను కాళ్ళు పట్టుకుంటానంటే విడిచిపెట్టేటటువంటిది కాదు సనాతనం. మనమంటే ఇప్పుడు నువ్వు తప్పు చేసావు, నేను నీ కాలు మొక్కినట్టు నువ్వు క్షమిస్తావేమో. ధర్మం అలా ఎప్పటికీ క్షమించదు. ఒకసారి నువ్వు తప్పు చేసి, ఇప్పుడు చిన్న పిల్లవాడు ఉన్నాడండి, దీపం దగ్గరికి వెళ్ళాడు, అయ్యో చిన్న పిల్లవాడు వస్తున్నాడు కదా నేను కాలకూడదని చెప్పి దీపం ఉంటుందా? చిన్న పిల్లవాడు అంటే ధర్మం అనేటటువంటి ఎవరికైనా సమానమే. అది చిన్న పెద్ద మంచి మానవత్వం అనేటటువంటి ఏముండదు. దాని ధర్మం తాను నెరవేర్చుకుంటూ ఉంటుంది. నేను తప్పు చేశాను కదా, ఇప్పుడు దీన్ని సరిదిద్దుకోవాలని నేను ఏం ప్రయత్నాలు చేయాలి అనేటువంటి దీనికి ఏం చేయాలి అంటే దానికి భగవత్ ఆరాధన చేసుకుని దాని నుంచి ఏ రకంగా బయటపడాలి అనేటటువంటి వాడు నిర్ణయించేవాడు భగవంతుడు. కాబట్టి ఆ రకమైన పరిష్కార మార్గాలే వెతుక్కోవాలి తప్ప ఇంకా వేరే పరిష్కార మార్గాలు ఏమీ ఉండవు. స్త్రీ శాపం నుంచి ఉపశమనం పొందడానికి మంచి పరిష్కార మార్గం తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాన్.